హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నా. మరో ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను నేను. నా వీడియో అయితే మీరు ఇదే ఫస్ట్ టైమ్ చూసినట్లయితే మీరు లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ చేయండి. అయితే నేను చూపిస్తున్న ఈ వీడియోలో కనిపిస్తున్న కంపెనీ గాని, చుట్టుపక్కన వాతావరణం గాని నేనెప్పుడు మీకు చూపియలేదు. ఇదొచ్చేసి మా వారు ఇక్కడే అండి వర్క్ చేస్తారు. ఎప్పటినుంచో చూపియాలని చెప్పి అనుకున్నా గానీ, ఏ రోజు కుదరలేదు. అయితే ఈరోజు మమ్మల్ని కూడా తీసుకెళ్ళవా అంటే, ఇంక తీసుకొచ్చారు. అయితే ఆ రోజు హాలిడే మాట. అందుకని చెప్పి సరదాగా వచ్చాము. ఇంకా అక్కడ వర్క్ చేసేవాళ్ళు కూడా వేరే ఊరెళ్లారు. ఇంక అందుకని చెప్పి ఇంకెవరు లేరు గదా! సరదాగా చూసుకొని వీడియో తీసుకుంటానంటే తీసుకో అన్నారు. ఇంక సర్లే అని వచ్చా. ఇదొచ్చేసి ఇదిగోండి ప్లేట్లున్నాయి కదా! ఇది మామూలు ప్లేట్లు కాదు. ఇది చెరుకు పిప్పుతో తయారు చేస్తారు. ఆ పిప్పుతో తయారు చేసే ప్లేట్లు గానీ, గిన్నెలు గానీ, ఇంకా టిఫిన్ ప్లేట్స్ అయన్నీ ఇక్కడే తయారవుతాయండి. ఈ ప్లేస్ వచ్చేసి ప్యాకింగ్ ప్లేస్ అంట. లోడింగ్ అవుతాయి ఇక్కడ. అందుకని చెప్పి చెత్త చెత్తగా ఉంది. ఏంటి ఇన్ని మూటలంటే అయన్నీ ప్యాకింగ్ చేసి పక్కన పెడతారు. ఒక దాని మీద ఒకటి పెట్టేశారు అని చెప్పి అంటున్నారు. ఫస్ట్‌లో మేము వెళ్ళినప్పుడైతే చాలా బాగుంది. కానీ ఇప్పుడేంటో అడవిలాగుందక్కడ. చెట్లన్నీ పెరిగిపోయి అలా ఉంది. ఇంకా వాళ్ళక్కడ వర్క్ చేసేవాళ్ళు ఎవరు లేరండి. అక్కడ పక్కనొచ్చేసి రూమ్స్ ఉంటాయి. అక్కడ వర్క్ చేసేవాళ్ళుంటారు. అయితే వాళ్ళు ఊరెళ్ళిపోయారు. ఇంకా కంపెనీ గూడా ఆ రోజు లీవ్ వచ్చింది కాబట్టి హాలిడేయే. ఇంకా ఇదొచ్చేసరికి చెట్లు అయన్నీ చూపిస్తున్నా. ఇంక మా పాపకిచ్చా వీడియో తీయమని. ఇంక మా పాప కూడా తీస్తుంది. ఇంకా అక్కడొచ్చేసి కూర్చున్నాము బల్లల దగ్గర. ఇంక వీళ్ళు టైం కుదిరినప్పుడల్లా కాసేపు కూర్చొని ఇంకా తర్వాత వర్క్ చేసుకుంటారు. ఇంకా ఎన్ని ప్యాకింగ్స్ అయన్నీ అవుతాయి. ఇంకా, ఇంకా ఓపెనింగ్ అయ్యాక వాళ్ళు గూడా తిరిగొచ్చాక మిషన్‌లయితే రన్నింగ్ జేస్తారంట. చాలా చిన్న కంపెనీ అండి. అది స్టార్ట్ అయ్యి కూడా ఒక 2 సంవత్సరాలు అలా అయింది. ఇంకా చిన్న చిన్నగా మొదలు పెడుతున్నారు. ఇదొచ్చేసి ఇక్కడ ఒక కంపెనీ, ఇంకొక వేరే చోట ఇంకో కంపెనీ ఉంది. ఇంక మా వారైతే ఇక్కడ చేస్తున్నారు. ఇదొచ్చేసి ఏదో స్టవ్ ఏదో దీని పేరేదో చెప్పారు గానీ నాకంత ఐడియా లేదు. దీంట్లో పుల్లలు పెట్టి మంటేస్తే గ్యాస్ అనేది పైకి తన్ని ఈ పేపర్ షీట్లనేది తయారవుతాయి. ఇంకా నాకు దాని గురించి చెప్పారు గానీ నాకంత గుర్తులేదు. ఇంకా ఆ పుల్లలయి గూడా దానికోసం అని చెప్పి బయట కుప్పలాగేశారు. ఇంకా మంట ఎలిగియడానికి ఆ పుల్లలైతే అక్కడ పెట్టారు. ఇంకా అయన్నీ చూసుకొని ఇంకా ఇంటికైతే రిటర్నొచ్చేసాము. ఎందుకంటే మళ్ళీ నేను బయటికెళ్ళాలండి. ఒక చిన్న షాపింగ్ ఉంది. అది కూడా మీకు చూపిస్తాను. ఇంకా అందుకని 5:30 అలా అవుతుంది. చలి మొదలైపోయింది కదా! త్వరగా ఇంటికొచ్చేసి మళ్ళీ వన్ టౌన్ ఎళ్ళామండి విజయవాడ. ఎందుకంటే ఒక చిన్న పనుంది. ఒక చిన్న ఫంక్షన్ ఉంది మాకు. అందుకని దానికి సంబంధించి కొంచెం షాపింగ్ చేద్దాం అని చెప్పి ఎళ్ళాము. ఇంకా పిల్లలం, నేను, మా వారైతే వెళ్ళామన్నమాట. ఇంకా బండి మీద ఎళ్ళేటప్పుడైతే అప్పటికి ఇంకా చలి బాగైతే ఎక్కువైపోయింది. ఇంకా ఎలాగోట్టా తొందరగా చేసేసుకొని ఇంటికొచ్చేద్దాం అని చెప్పి అనుకుంటూనే ఎళ్ళాం. ఇంకా ఇక్కడొచ్చేసి రైల్వే స్టేషన్ అయితే చూపిస్తున్నాను. చాలా రోజులైంది రైల్వే స్టేషన్ చూసి. అసలు అది వరకే ఎక్కువ ఊర్లు ఎళ్ళాలంటే స్టేషన్‌లో ఇంకా ట్రైనే ఎక్కి ఎళ్ళేవాళ్ళం. తర్వాత కొంచెం బస్ అలవాటయింది. ఇంకా అలా చూసుకుంటూ ఆ జ్ఞాపకాలు తలుచుకుంటూ వచ్చాము. ఇంకా ఇదొచ్చేసి వన్ టౌన్ అండి. ఇంక వన్ టౌన్ అంటే తెలిసిందే కదా! విజయవాడలో మొత్తం బాగా ఏం కావాలన్నా ఇక్కడే అందరూ వచ్చి తీసుకుంటారు కదా! ఇక్కడైతే చూస్తుంటే అసలెంత బాగున్నాయంటే అక్కడి నుంచి రాబుద్ధి కాలేదు. ఇంకా నేనైతే నా శారీకి గాజులు కావాలని చెప్పి మ్యాచింగ్ ఏదైనా ఉన్నాయని చూసాను. నాకు కొన్ని గాజులు సరిపోయినాయి. అలాగే నా శారీకి కూడా మ్యాచింగ్ అయినాయి. ఇంకా అయి గూడా తీసుకున్నాను. ఇంక తీసుకొని వీడియో అయితే తీస్తున్నా. ఇక్కడైతే చాలా రేట్లు ఎక్కువున్నాయండి. ఈ గాజులు అడిగాను. ఇయొచ్చి దాదాపు 1500, 2000 తక్కువ లేవు. ఇంకా నాకు నచ్చినయి 2 గాజులైతే తీసుకున్నాను. అయి గూడా నా బడ్జెట్‌లో తక్కువగానే. ఇంకా అయొచ్చేసి తీసుకున్నాక ఇంక బయటకొస్తే పిల్లలు రేగ్గాయలు అడిగారు. ఆ రేగ్గాయలు చూడగానే ఎంత బాగున్నాయంటే ఇంక అయి నాకు కూడా తినాలనిపించినాయి. ఇంకా అయి తీసుకొని మళ్ళీ మిర్చి బజ్జీ అలాగే పిల్లలకి టిఫిన్‌లు అయి తీసుకొని తినేసాం అక్కడే. ఇంక తిన్నాక ఇంక కొన్ని కొన్ని వీడియోలయితే తీస్తా వచ్చాను. ఇంకా అయిపోయింది షాపింగ్. కొంచెం వీడియోలున్నాయి కానీ అయి నేను షార్ట్ వీడియోలో చూపిస్తాను. ఇంక ఇక్కడికొచ్చేసరికి ఇంటికైతే
తిరిగి వెళ్ళిపోతున్నాం. ఇంకా అయిపోయింది కదా షాపింగు. అలాగే రేపు నెక్స్ట్ వీడియోలో నేను కొన్ని బిట్లయితే చూపిస్తాను నేనెక్కడికెళ్ళాననేది. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. బాయ్ అండి.